డీటెయిల్స్ చూస్తే స్థానిక సంస్థల పంచాయతీకి ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధం కావాలని వారి రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పాలకువీడు మండలం ఆలింగాపురం గ్రామంలో 30 కోట్లతో చేపడుతున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి, ఫిబ్రవరి నెలలో జరగనున్నాయని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు. రైతులు రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా ఇస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గం అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని తెలిపారు. హుజూర్ నగర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, 7 సార్లు నుంచి ఒకే ప్రాంతం నుంచి గెలిపించిన హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని తెలిపారు. ప్రభుత్వంలో మంజూరుకి ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా మంజూరు కాలేదు. మరోసారి మీ ప్రిన్సిపల్, మీ టీచర్స్తో మీతో ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏమేం కావాలనో రాసుకొని అది అన్ని కవర్ అయ్యేటట్టుగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో నేను మహబూబ్ నగర్ పోయేటోని ఆ హెలికాప్టర్ ఇటు తిప్పి మరి ఇక్కడికి వచ్చి మీతో ఈ కొద్ది సమయం నేను మాట్లాడుతున్నాను. నాకేం సన్మానం వద్దు, దండలొద్దు, పూలొద్దు. ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్, స్టూడెంట్స్ ఎవరన్నా మీకు ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలో మళ్ళీసారి ముందుకు వచ్చి చెప్పండి. ఎస్టిమేట్స్ ఫైనల్ షేప్కి వచ్చి ప్రభుత్వంలో మంజూరుకి ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా మంజూరు కాలేదు. తెలంగాణ తల్లి విగ్రహ తయారీని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.